హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి రామ లక్ష్మణులు ఇద్దరు జంతువులను చంపి మాంసమును తిన్నారా? చూడండి, రామ లక్ష్మణులు ఇద్దరు అడవిలో తిరిగేటప్పుడు వాళ్ళు ఏమైనా జంతువుల్ని చంపి మాంసము తిన్నారా అనేసి ఈ టాపిక్. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా చిత్రీకరిస్తూ, తప్పుగా మాట్లాడుతూ, బైబిల్ని దూషిస్తూ, యేసు ప్రభుని నిందిస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకోసమే ఈ వీడియో చేయబడుతుంది. విఘ్నులైన హైందవ సహోదరులు ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ వీడియో కేవలము మతోన్మాదుల కొరకై చేయబడుతుంది, మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని మీరు స్టాప్ చేయండి. వీడియోలో చూసేటప్పుడు ఈరోజు మన టైటిల్ వచ్చి రామ లక్ష్మణులు ఇద్దరు జంతువులను చంపి మాంసమును తిన్నారా? అనేక మంది ఏం చేస్తారంటే, రాముడు మాంసం తినేలేదు, వాళ్ళు ఎందుకు తింటారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనికి వాల్మీకి రామాయణం ఏమని చెప్తా ఉంది, గ్రంథ ఆధారంగా కానీ చూసినట్లయితే గ్రంథంలో ఏమని రాయబడి ఉందని మనం కానీ చూసేటప్పుడు చూడండి. వాల్మీకి రామాయణము గ్రంథకర్త వచ్చి పుల్లెల శ్రీరామచంద్రులు. దీంట్లో అయోధ్యకాండలో కానీ చూసినట్లయితే చూడండి, దీని యొక్క పబ్లిషరు పద్మశ్రీ పురస్కృత మహామహోపాధ్యాయ ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు. చూసేటప్పుడు చూడండి, వాల్మీకి రామాయణము అయోధ్యకాండ 52వ సర్గ 102వ శ్లోకంలో ఇక్కడ కానీ చూస్తే శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూడండి. ఆకలితో ఉన్న ఆ రామ లక్ష్మణులు ఆ అడవిలో పంది, జింక, దుప్పి, నల్లచారల దుప్పి ఈ 4 జంతువులను చంపి వాటి మాంసమును తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు క్రిందకు చేరిరి. చూడండి, ఇక్కడ రామ లక్ష్మణులు మాంసం తిన్నారు అనేసి రాయలేదు. కాకపోతే ఇక్కడ కానీ చూసేటప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరు ఏం చేసిండంటే 4 రకాల జంతువుల్ని చంపినారంట. అది యావుదంటే అడవిలో పంది, జింక, దుప్పి, నల్లచారల దుప్పి ఈ 4 జంతువులను ఏం చేసిండంటే రామ లక్ష్మణులు ఇద్దరు చంపి వాటి మాంసమును తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు కిందకు చేరిరి. సాయంకాలం అయినప్పుడు వాటి మాంసాన్ని తీసుకొని చెట్టు కిందకి పోయిండరంట. అంటే దీని యొక్క అర్థం ఏమనేసి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియోలో నేనేది కన్క్లూడ్ చేయటం లేదు. రామ లక్ష్మణులు ఇద్దరు ఏం చేసిండ్రంటే 4 రకాలైన జంతువుల్ని చంపి వాటి మాంసాన్ని తీసుకొని చెట్టు కిందకి పోయిండ్రంట. ఎందుకు పోయిండ్రు? ఆడికి పోయి దాంతో ఏమైనా చేసిండ్రా, దానితో పోయి ఏమైనా యజ్ఞాలు చేసిండ్రా, యాగాలు చేసిండ్రా, లేకపోతే పూజలు చేసిండ్రా అని రాయబడలేదు. 4 జంతువుల్ని చంపి సాయంకాలం అయినప్పుడు వీటి మాంసం తీసుకొని చెట్టు కిందకి పోయిండ్రంట. ఎందుకు పోయిండ్రో మీరే ఆలోచించండి. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మీరే చెప్పాలా, మీరే ఆలోచించండి. మీకేమైనా కానీ అనిపిస్తే ఈ వీడియో గురించి మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, ఇంకా అనేక విషయాలు మాంసం గురించిన ప్రస్తావన రామాయణంలో ఉంది. రాబోతున్న వీడియోలో మరిన్ని విషయాల్ని మనము నేర్చుకుందాము. అయితే అయోధ్యకాండ 52వ సర్గాలో ఇక్కడ కానీ చూసినట్లయితే 102వ శ్లోకంలో ఇలా రాయబడి ఉంది. వీడియో ముగించే ముందుగా ఒకసారి ఏం రాయబడి ఉందని మళ్ళీ చూద్దాము. ఆకలితో ఉన్న రామ లక్ష్మణులు ఆ అడవిలో పంది, జింక, దుప్పి, నల్లచారల దుప్పి ఈ 4 జంతువులను చంపి వాటి మాంసమును తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు క్రిందకు చేరిరి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, ఈ వీడియో కేవలము ఎవరిని దూషించాలనో, మిమ్మల్ని ఏదో దూషించాలనో, మిమ్మల్ని ఏదైనా చెడుగా చిత్రీకరించాలనో మా ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలా, గ్రంథంలో ఏం రాయబడి ఉందని అనేక మందికి తెలియాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఏదైనా మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.